కుర్చీలో ఒక వరుస ముందు విలేకరులటువంటి తర్వాత నా తర్వాత మాట్లాడబోయే వాళ్ళు కావచ్చు, ఎవరన్నా మాట్లాడాల్సిన వాళ్ళు కావచ్చు, ఎవరికి కూడా ఈ వేదిక ఇంకొకరిని విమర్శించేదానికైతే కానే కాదని చెప్పని మాత్రం ముందుగా గుర్తుపెట్టుకోమంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల దాదాపుగా 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్, అలాగే తర్వాత ఆయన తనయులు దినేష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్, కోవూరు నియోజకవర్గంలో ఇంచుమించుగా ప్రతి గడపను కూడా టచ్ చేసి అందరి బాగోగులు రేపు పొద్దున్న నేను చూసుకుంటానని చెప్పినటువంటి మన అందరికీ భరోసా కల్పించినటువంటి మన యువ నాయకులు పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు అని చెప్పినట్టు విషయం మన అందరికీ తెలుసు. ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. 2 సంవత్సరాల నుంచి విరామం లేకుండా, అందులో స్పెసిఫిక్ గా ఒక 6 నెలల నుంచి ప్రతి ఒక్కటి కుటుంబంతో సహా అన్ని వదిలిపెట్టుకొని ఈరోజు ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. నిన్న రాత్రి ఆయన కళనీళ్ళలో ప్రతి ఒక్కరికి బాధ అర్థమైపోయింది. నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి నేను సేవ చేస్తానని ఈరోజు ముందుకు వస్తే అది ఎక్కడ తీరకుండా పోతుంది అనేటువంటి బాధ ఆయన కళ్ళనీళ్ళలో కనపడింది. ఒకటి అధిష్టానాన్ని వేడుకుంటా ఉండే కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేసేదానికి దినేష్ రెడ్డి గారికి అవకాశం కల్పించమని చెప్పని వేడుకున్నాం, కల్పిస్తారనేటువంటి భావంతో ఉన్నాం. కానీ ఈరోజు ఆలాప్చడన ఉన్నటువంటి ఒక్కసారిగా ఈ నిర్ణయం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఇంత విస్మయానికి గురి చేస్తుందని, కలచ వేస్తుందని చెప్పని ఎక్కడ అనుకోలేదు. అందుకు అంత బాధపడతా ఉన్నాం. మాట్లాడేదానికి కూడా కొన్ని అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇంత ఆదరాభిమానం కలిగినటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారు రాష్ట్రంలోనంటే అది కేవలం పోలవరెడ్డి కుటుంబం అని చెప్పని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాల్సిన. ఆయన వెనకాల నడిచేదానికి మా సైన్యం ఎంతమంది ఉందని చెప్పి ఇక్కడికి మీరు అందరు రావడం కూడా చాలా శుభపరిణామం. ఎటువంటి పరిస్థితుల్లో దినేష్ రెడ్డి గారిని పునరాలోచించుకొని తగినటువంటి న్యాయం చేస్తారని చెప్పని అధిష్టానానికి పిలుపునిస్తా ఉన్నాం, వేడుకుంటున్నాం. ఇంతకు మించి మేము తర్వాత తీసుకోబోయేటువంటి నిర్ణయాలు వద్దు అని చెప్పని అధిష్టానం వేడుకుంటూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ